వెల్కమ్ టు హరీష్ అకాడమీ. సో మనం లాస్ట్ క్లాస్లో వచ్చేసి 25 కంప్యూటర్కి సంబంధించిన 25 క్వశ్చన్స్ చూసినామండి. సో ఆ 25 క్వశ్చన్స్ అనేవి ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ నుండి తీసుకున్న క్వశ్చన్సే అండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ల నుండి అందులో నుండి మళ్ళీ ఏమంటారో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని తీసుకొని నేను ఒక వీడియో లాగా చేసినానండి. ఆ 25 క్వశ్చన్స్కి కంటిన్యూయేషన్ ఇక్కడ నుంచి అండి 26th క్వశ్చన్ నుండి 50th క్వశ్చన్స్ వరకు. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే అండి, ప్రీవియస్ ఇయర్స్లో వచ్చినాయి. ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అని చెప్పొచ్చు. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ చేయండి. ఒకసారి చూడండి అన్న, ఇక్కడ 26th క్వశ్చన్ ఏంటి అని అంటే కంప్యూటర్ పరంగా GUI యొక్క పూర్తి రూపం ఏమిటి అన్నారు. కంప్యూటర్ పరంగా GUI యొక్క పూర్తి రూపం ఏమిటి అంటే GUI యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటున్నారు. ఫుల్ ఫామ్ ఏంటి? సో ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చిండ్రు? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, గ్రాఫికల్ యూనిఫైడ్ ఇంటర్ఫేస్, గ్రాఫికల్ యూనిఫైడ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ గ్రాఫికల్ యూజర్ ఇన్స్ట్రుమెంట్. ఇందులో ఏ ఆప్షన్ కరెక్ట్? సో GUI ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ ఇంటర్ఫేస్ అండి. సో GUI అంటే కంప్యూటర్లో 2 types ఆఫ్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి మనకి. ఓకేనా? 2 types ఆఫ్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఆర్ కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకేనా? కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది అండ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్ ఏంటి అని అంటే మనము కమాండ్స్ ఇచ్చి మనం ఏంటంటే కంప్యూటర్ని ఆపరేట్ చేస్తాం. ఆన్ చేయడమైనా కమాండ్ ఇచ్చి ఆన్ చేస్తాము, ఏదైనా సెలెక్ట్ చేయాలన్నా కమాండ్ ఇచ్చి, అంటే దానికి సపరేట్ కమాండ్ ఉంటుందన్నమాట. టెక్స్ట్ రూపంలో ఇచ్చి మనం ఏంటి కీబోర్డ్ నుండి ఇచ్చి ఓపెన్ చేస్తాం అనమాట, దేన్నైనా కంప్యూటర్ని ఆపరేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే MS DOS వస్తుంది. MS DOS ఇప్పుడు లేదండి, అవైలబుల్గా లేదు, నార్మల్గా మార్కెట్లో ఎవరు యూజ్ చేయట్లేదు రెగ్యులర్గా. సో ఓల్డెన్ డేస్లో యూజ్ చేసేది. సో ఓల్డెన్ డేస్లో కంప్యూటర్స్ని ఎట్లా MS DOSని యూజ్ చేసి, అంటే MS DOSలో ప్రతిదీ కూడా ఆపరేటింగ్ చేయాలి అని అంటే సెలెక్ట్ చేయాలన్నా లేకపోతే ఇంకో ఫైల్కి వెళ్ళాలన్నా కూడా ప్రతిదీ కూడా కమాండ్స్ యూజ్ చేసి మనం ఏంటి కీబోర్డ్స్ని యూజ్ చేసే కంప్యూటర్ని ఆపరేట్ చేసేది. ఇదేంటి అని అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని అంటే ఐకాన్స్. ఇప్పుడు మై కంప్యూటర్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ మై కంప్యూటర్ అనే ఐకాన్ మీద క్లిక్ చేస్తాం. అదే మనము లేకపోతే ఇంకేంటండి, ఫర్ సపోజ్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలంటే గూగుల్ క్రోమ్ ఉంటుంది కదా, ఆ ఐకాన్ మీద క్లిక్ చేస్తాం. అంటే ఐకాన్స్ని యూజ్ చేసి ఓపెన్ చేస్తే దాన్ని ఏమంటారు? గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని అంటారు. ఓకేనా? ఇది ఓకే. మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏంటి? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకేనా? సో ఆన్సర్ చూడండి, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నాన్న, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బ్లూటూత్ స్థాపకుడు ఎవరు? బ్లూటూత్ని స్టార్ట్ చేసిందంటే ఇన్వెంట్ చేసింది ఎవరు? మార్టిన్ కూపరా, లేకపోతే జాబ్ హాట్సనా, స్టీవ్ జాబ్సా, లేకపోతే విన్ షర్ఫా? ఈ నలుగురిట్లలో ఎవరు బ్లూటూత్ని ఇన్వెంట్ చేసిండ్రు అనేది క్వశ్చన్. సో మార్టిన్ కూపర్ ఆల్రెడీ చెప్పినండి, ఈయన ఏం చేసిండు? సెల్ ఫోన్స్ని ఇన్వెంట్ చేసిండు. ఓకేనా? నెక్స్ట్ జాబ్ హాట్సన్ చూద్దాం. నెక్స్ట్ స్టీవ్ జాబ్స్ ఏం చేసిండ్రు అంటే ఈయన ఎవరు అని అంటే యాపిల్ కంపెనీని స్టార్ట్ చేసింది ఈయన అనమాట. ఓకేనా? యాపిల్ కార్పొరేషన్, అదే యాపిల్ కంపెనీని ఎవరు అని అంటే యాపిల్ కంప్యూటర్ని డెవలప్ చేసింది ఎవరు అని అంటే స్టీవ్ జాబ్స్. ఓకేనా? విన్ షర్ఫ్ ఎవరు అని అంటే ఇంటర్నెట్ని ఇన్వెంట్ చేసిండు. ఇంటర్నెట్ని డెవలప్ చేసింది ఎవరమ్మా? విన్ షర్ఫ్. సో ఇక్కడ బ్లూటూత్ అడిగింది కాబట్టి మార్టిన్ కూపర్ సెల్ ఫోను, స్టీవ్ జాబ్స్ యాపిల్ కంప్యూటర్ అండ్ విన్ షర్ఫ్ ఇంటర్నెట్. కానీ ఏంటండి? జాబ్ హాట్సన్. జాబ్ హాట్సన్ ఈజ్ ద ఇన్వెంటర్ ఆఫ్ బ్లూటూత్. ఓకేనా? ఆన్సర్ వచ్చేసి బి. చూడండి, ఆన్సర్ వచ్చేసి బి. జాబ్ హాట్సన్ ఈజ్ ద ఇన్వెంటర్ ఆఫ్ బ్లూటూత్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క మొదటి సూపర్ కంప్యూటర్ పేరేంటి? ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్స్లలో ఫస్ట్ మనము 2 types ఆఫ్ కంప్యూటర్స్ని చూద్దాం. ఫస్ట్ వరల్డ్, ఓకే, వరల్డ్లో ఏంటి, ఇండియాలో ఏంటి? ఓకే, ఇండియాలో వరల్డ్లో వచ్చిన ఫస్ట్ కంప్యూటర్ ఏంటి? ఫస్ట్ అఫీషియల్గా బయటికి వచ్చిన కంప్యూటర్, జనరల్ పర్పస్ కంప్యూటర్ ఏంటి అంటే Z1 కంప్యూటర్ అనమాట.
ఓకేనా. వరల్డ్లో వచ్చిన ఫస్ట్ కంప్యూటర్ ఏంటి అంటే Z1 కంప్యూటర్. అదే ఇండియాలో వచ్చిన ఫస్ట్ కంప్యూటర్ ఏంటి అని అంటే సిద్ధార్థ్ కంప్యూటర్. ఇండియాలో రిలీజ్ అయిన ఫస్ట్ కంప్యూటర్ పేరేంటి? సిద్ధార్థ్ కంప్యూటర్. వరల్డ్లో ఫస్ట్ రిలీజ్ అయిన కంప్యూటర్ పేరేంటి? Z1. వరల్డ్లో ఫస్ట్ రిలీజ్ అయిన సూపర్ కంప్యూటర్ పేరేంటి? ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఎవరు అని అంటే వరల్డ్లో క్రేవన్ అనేది వరల్డ్లో ఫస్ట్ సూపర్ కంప్యూటర్. ఓకేనా. మరి ఇండియాలో ఫస్ట్ సూపర్ కంప్యూటర్ ఏంటి అంటే దాని నేమ్ వచ్చేసి పరమ్ 8000. పరమ్ 8000 ఈజ్ ద ఇండియాస్ ఫస్ట్ సూపర్ కంప్యూటర్. ఇదేమో వరల్డ్ వైజ్, ఇదేమో ఇండియా వైజ్. ఓకేనా. వరల్డ్లో ఫస్ట్ వచ్చిన కంప్యూటర్ పేరు Z1, ఇండియాలో ఫస్ట్ వచ్చిన కంప్యూటర్ పేరు సిద్ధార్థ్. ఓకేనా. వరల్డ్లో ఫస్ట్ వచ్చిన సూపర్ కంప్యూటర్ పేరు క్రేవన్, ఇండియాలో ఫస్ట్ వచ్చిన సూపర్ కంప్యూటర్ పేరు పరమ్ 8000. ఓకేనా. అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్, బ్యాంకింగ్ మరియు రైల్వేలలో ఏ రకమైన కంప్యూటర్లను ఉపయోగిస్తారు? ఆల్రెడీ ప్రీవియస్ సెక్షన్లో మనం ఇది డిస్కస్ చేసినామండి. ఎట్లాంటి కంప్యూటర్ని బ్యాంకింగ్ అండ్ రైల్వేలలో యూజ్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చదివేటప్పుడు చూడండి, బ్యాంకింగ్ అండ్ రైల్వే రెండు కూడా ఎప్పుడు కస్టమర్స్ ఎప్పుడు ఉంటారండి. అంటే డేటా చాలా స్పీడ్గా ఉండాలి, ప్రాసెసింగ్ స్పీడ్ అనేది చాలా ఎక్కువ ఉండాలి, అండ్ డేటా స్టోరేజ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉండాలి. సో మనకి 4 టైప్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఇక్కడ వచ్చిందండి. అంటే ఆప్షన్స్లలో మినీ కంప్యూటర్స్ని దేంట్లో యూజ్ చేస్తాం? CAD/CAM ఆపరేషన్స్లలో యూజ్ చేస్తామని చెప్పినాం. CAD/CAM డిజైన్స్లలో యూజ్ చేస్తారు. అదే మైక్రో కంప్యూటర్స్ అంటే మన పర్సనల్ కంప్యూటర్స్, ఇవి పీసీస్, ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్ ఇవి. సూపర్ కంప్యూటర్స్ అంటే వీటి యొక్క స్పీడు ఎక్కువనే ఉంటుంది అండ్ ఫాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. వీటిని మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తారు? వెదర్ ఫోర్కాస్టింగ్, మిలిటరీ గవర్నమెంట్ అప్లికేషన్స్లలో నార్మల్గా. అంటే గవర్నమెంట్ దాంట్లో హై రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్లలో వీటిని యూజ్ చేస్తారు. ఓకేనా. సో మనకి మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ఏంటి? ఇది వచ్చేసి లార్జ్ డేటా స్టోరేజ్ ఉంటుంది. ఓకేనా. స్పీడ్ ఎక్కువ ఉంటుంది, ప్రాసెసింగ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, డేటా స్టోరేజ్ కెపాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో బ్యాంకింగ్ సెక్టార్స్లో, రైల్వే సెక్టార్స్లలో ఎక్కువ కస్టమర్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటారు కస్టమర్స్. సో వాళ్ళకి సంబంధించిన డేటాని స్టోర్ చేయడానికైనా అండ్ ప్రాసెస్ చేయడానికైనా ఎట్లాంటి కంప్యూటర్స్ని యూజ్ చేస్తారు? మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ని బ్యాంకింగ్ అండ్ రైల్వే సెక్టార్స్లలో యూజ్ చేస్తారు. ఓకేనా. ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నెట్ స్థాపకుడు ఎవరు? అంటే హూ ఈజ్ ద ఇన్వెంటర్ ఆఫ్ ఇంటర్నెట్ అనమాట. సో ఇంటర్నెట్ స్థాపకుడు ఎవరు ఇస్ ద క్వశ్చన్. అది చూడండి నాన్న, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో వచ్చేసి చార్లెస్ బాబేజ్. చార్లెస్ బాబేజ్ ఎవరండి? ఫాదర్ ఆఫ్ ది కంప్యూటర్ కదా, ఫాదర్ ఆఫ్ కంప్యూటర్. ఓకే. ఈయనైతే ఇంటర్నెట్ స్థాపకుడు కాదు. ఓకే. మార్టిన్ కూపర్ ఎవరండి? సెల్ ఫోన్ ఇన్వెంట్ చేసింది. డెన్నిస్ రిచీ ఎవరండి? సి లాంగ్వేజ్ ఉంటుంది కదా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దాన్ని ఇన్వెంట్ చేసింది, డెవలప్ చేసింది ఎవరు అంటే సి లాంగ్వేజ్ని డెన్నిస్ రిచీ. ఓకేనా. సో ఇంటర్నెట్ స్థాపకుడు ఎవరు? విండ్ షర్ఫ్ ఈజ్ ద ఇంటర్నెట్ డెవలపర్ ఆర్ ఇన్వెంటర్. ఓకేనా. విండ్ షర్ఫ్ అనే అతను ఇంటర్నెట్. సో అవర్ ఆన్సర్ ఈజ్ డి. ఆప్షన్ చూడండి, విండ్ షర్ఫ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంటర్నెట్ని స్థాపించింది ఎవరు? విండ్ షర్ఫ్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది ర్యామ్లో ఉపయోగించబడుతుంది? ర్యామ్, రోమ్ రెండు కూడా సెమీ కండక్టర్ మెమొరీస్. ఓకేనా. ర్యామ్, రోమ్ రెండింటిని కూడా సెమీ కండక్టర్ మెమొరీస్ అంటారు. ఎందుకు సెమీ కండక్టర్ మెమరీస్ అంటారంటే ఇవి రెండు కూడా సెమీ కండక్టర్ మెటీరియల్ తోటే వీటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఓకేనా. సెమీ కండక్టర్ని యూజ్ చేసే వీటిని ఏమంటారండి తయారు చేస్తారు. ఓకేనా. సో ర్యామ్ అనేది కండక్టర్ కిందకి వస్తుందా? సెమీ కండక్టరా, వాక్యూమ్ ట్యూబ్సా, ట్రాన్సిస్టరా? ర్యామ్ అనేది సెమీ కండక్టర్ మెమొరీ. ఓకేనా. సో ఆన్సర్ చూడండి, ఆన్సర్ బి, సెమీ కండక్టర్. ర్యామ్ ఈజ్ ఏ సెమీ కండక్టర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక నిబ్బుల్ అనేది ఎన్ని బిట్స్కి సమానం? ఒక నిబ్బుల్ అనేది ఎన్ని బిట్స్కి సమానం? బిట్ ఈజ్ నథింగ్ బట్ 1 బిట్ ఈక్వల్స్ టు, బిట్ అంటే ఏంటండి? 0 and 1. ఓకేనా. 0s and 1స్ని కలిపి ఏమంటారు? సరే బిట్ కదండి. 1 బైట్ ఈక్వల్స్ టు
1 బైట్ ఈక్వల్స్ టు 8 బిట్స్ అని చెప్తారు. ఓకేనా, 1 బైట్ ఈక్వల్స్ టు 8 బిట్స్. ఓకేనా, ఇట్లాంటి ఎన్ని బిట్స్ని కలిపితే మనకి ఒక నిబ్బుల్ అవుతుంది అని అడుగుతుంది. ఓకేనా, 1 నిబ్బుల్ ఈక్వల్స్ టు 4 బిట్స్ అని చెప్పొచ్చు. 1 నిబ్బుల్ ఈక్వల్స్ టు 4 బిట్స్. ఒక నిబ్బుల్ అంటే ఎన్ని బిట్స్ ఉంటాయి అందులో? 4 బిట్స్. 8 బిట్స్ అంటున్నాను కదా, 8 బిట్స్ అంటే 8 zeros and ones ఉంటాయి అన్నమాట. అందులో 8 zeros and ones ఉంటాయి. సో 8 zeros and onesని కలిపి ఏమంటారు? ఒక బైట్ అంటారు. అదే 4 zeros and ones ఉంటే దాన్ని ఏమంటారు? ఒక నిబ్బుల్ అంటారు. దీన్ని 1 బైట్ని ఇంకేమని రాయొచ్చు అంటే 2 నిబ్బుల్స్ అని రాయొచ్చు. 2 నిబ్బుల్స్. ఒక నిబ్బుల్లో ఎన్ని బిట్స్ ఉంటాయి? 4 బిట్స్. 2 into 4 మళ్ళీ 8 బిట్స్ అవుతుంది కదా. 1 బైట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 నిబ్బుల్స్. 1 నిబ్బుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటండి? 4 బిట్స్. 1 బైట్ ఈక్వల్స్ టు 8 బిట్స్. 1 నిబ్బుల్ ఈక్వల్స్ టు దాంట్లో హాఫ్ 4 బిట్స్. సో ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఏ 4 బిట్స్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కీబోర్డ్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? హూ ఈజ్ ద ఇన్వెంటర్ ఆఫ్, ఎవరండి? కీబోర్డ్ని కనుగొన్నది ఎవరు? స్టీవ్ జాబ్సా, మార్టిన్ కూపరా, క్రిస్టోఫర్ లాథమ్ షోలేనా, లేకపోతే వింట్ షెర్ఫా? స్టీవ్ జాబ్స్ ఇంతకుముందే చెప్పుకున్నామండి. స్టీవ్ జాబ్స్ ఎవరు? యాపిల్ కంప్యూటర్స్ని ఇన్వెంట్ చేసిండు నేను, స్టీవ్ జాబ్స్. మార్టిన్ కూపర్ సెల్ ఫోన్స్ని ఆర్ మొబైల్ ఫోన్స్ని. ఓకేనండి. వింట్ షెర్ఫ్ ఎవరు? ఇంటర్నెట్ని. సో క్రిస్టోఫర్ లాథమ్ షోలే అనే అతను ఏంటంటే కీబోర్డ్ని రెడీ చేసిన, అంటే కనుగొన్నాడు అనమాట. ఓకేనా. సో క్రిస్టోఫర్ లాథమ్ షోలే ఈజ్ ద ఇన్వెంటర్ ఆఫ్ కీబోర్డ్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏ తరం కంప్యూటర్కి ఉదాహరణ? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏ తరం కంప్యూటర్లో వచ్చింది అంటే ఏ తరం కంప్యూటర్కి ఎగ్జాంపుల్ అని అడుగుతున్నారు. ఓకేనా. ఫస్ట్ జనరేషన్లో వ్యాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసేది. ఓకేనా. సెకండ్ జనరేషన్లో ట్రాన్సిస్టర్స్, థర్డ్ జనరేషన్లో ఐసీస్, ఫోర్త్ జనరేషన్లో మైక్రో ప్రాసెసర్స్ అండ్ ఫిఫ్త్ జనరేషన్లో అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని యూజ్ చేసేది. ఓకేనా. సో ఇక్కడ దీని సైజ్ అనేది చాలా పెద్దగా ఉందన్నమాట. ఫస్ట్ జనరేషన్లో వ్యాక్యూమ్ ట్యూబ్స్ని యూజ్ చేయడం వల్ల సైజు పెద్దగా ఉండడం వల్ల దీని సైజ్ను అండ్ ఇక్కడ నాయిస్ బాగా ప్రొడ్యూస్ చేసేది అనమాట. ఏదైనా ఆపరేషన్ చేయాలి అని అంటే, ఏదైనా పర్ఫార్మెన్స్ చేయాలి అని అంటే ఈ కంప్యూటరు రూమ్లో పట్టేంత సైజ్ ఉండేది, అంత పెద్దగా ఉండేది అండ్ సౌండ్ని కూడా బాగా ప్రొడ్యూస్ చేసేది. సో దాన్ని రెడ్యూస్ చేయడానికి, దాని సైజ్ తగ్గించడానికి ట్రాన్సిస్టర్స్తోనే రిప్లేస్ చేసిండ్రు వాక్యూమ్ ట్యూబ్స్ని. అయినా కూడా ఇక్కడ సౌండ్ అంటే నాయిస్ అనేది వస్తూనే ఉండేది. ఇంకా నాయిస్ని తగ్గించాలి అండ్ సైజ్ని తగ్గించాలి అని ఐసీస్ని రీప్లేస్ చేసిండు, ట్రాన్సిస్టర్ని ఐసీస్తో రిప్లేస్ చేసింది. ఈ ఐసీస్తో రిప్లేస్ చేసినా కూడా ఇక్కడ ఏంటంటే నాయిస్ కంప్లీట్గా తగ్గింది. కాకపోతే ఈ దీని సైజ్ కూడా ఇంకా మనకి కంఫర్ట్గా లేదు. సో కంఫర్ట్గా లేదు కాబట్టి ఏం చేసిండ్రు, మళ్ళీ మైక్రో ప్రాసెసర్ని యూజ్ చేసిండ్రు. మైక్రో ప్రాసెసర్ని ఐసీస్ని మైక్రో ప్రాసెసర్ తోటి రిప్లేస్ చేయడం వల్ల ఈ సైజు కంప్లీట్గా తగ్గింది అండ్ ఈ కంప్యూటర్స్ని ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్ళగలుగుతున్నాం. పోర్టబుల్ టు ఎనీవేర్ అనమాట, ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్ని ఎక్కడైనా యూజ్ చేస్తున్నారు కదా మనం. సో ఇది ఇప్పుడు మనకి లాస్ట్ ఉంది, 5th జనరేషన్ ఉంది. 5th జనరేషన్లో ఏంటి అని అంటే ఇక్కడ ఆల్మోస్ట్ హ్యూమన్ బీయింగ్స్కి సంబంధించిన అన్ని నీడ్స్ కంప్లీట్ అయిపోయినాయి. సైజ్ ఎక్కడి నుంచో రూమ్ సైజ్ నుండి చెర్లపడే సైజ్కి తెచ్చిండు. ఇంకా కొత్తది ఏదైనా కనుక్కోవాలి అని చెప్పేసి అంటే నార్మల్గా ఏంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈ 5th జనరేషన్లో ఇంట్రడ్యూస్ చేసిండు అనమాట. ఏంటి అని అంటే నార్మల్గా మనం వాయిస్ ఇస్తేనే చాలు ఆటోమేటిక్గా దానికదే తీసుకొని ఇప్పుడు మనం యూజ్ చేసే మొబైల్స్ కూడా గూగుల్ ఓపెన్ చేసి దాంట్లో మైక్ ఓపెన్ చేసి దాన్ని మనం వాయిస్ ఇస్తే ఆటోమేటిక్గా అదే సెర్చ్ చేసుకుంటాం. సో అలా ప్రతిదీ కూడా ఏంటంటే ఇంకా న్యూ టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటూ 5th జనరేషన్కి ఎంటర్ అయిపోయినాం మనం. ఓకేనా. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది హ్యూమన్ బీయింగ్స్ అవసరం లేకుండానే నార్మల్గా దానికి అదే పని చేసుకుంటూ వెళ్ళడం అనమాట. మనము మన ఐ బ్లింకింగ్ తోటి, ఓకేనా, మన వాయిస్ రికగ్నైజేషన్ తోటి ఇట్లా కంప్యూటర్ని ఆపరేట్ చేయడం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది ఎక్కడ వచ్చింది? 5th జనరేషన్లో వచ్చింది. సో 5వ జనరేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చిందనమాట. ఓకేనా. ఆన్సర్ వచ్చేసి 5th జనరేషన్. నెక్స్ట్ క్వశ్చన్,
బార్కోడ్ రీడర్ అనేది దేనికి ఉదాహరణ? బార్కోడ్ రీడర్ అనేది ఇన్పుట్ డివైజా, అవుట్పుట్ డివైజా, ప్రాసెసింగ్ డివైజా, స్టోరేజ్ డివైజా? ఇక్కడ ఇచ్చింది చూడండి, ఎస్ స్టోరేజ్ డివైజా, ఏది కాదా, అది దేనికి ఎగ్జాంపుల్ కాదా? సో నార్మల్గా మాల్స్లకు అంటే షాపింగ్ మాల్స్లోకైనా లేకపోతే కిరాణం షాప్లకైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రోడక్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నార్మల్గా అయితే ఇప్పుడు అన్నీ అప్డేటెడ్ కదా. సో మనము కిరాణం షాప్లోకి వెళ్ళినా కూడా అక్కడ ఏదైనా ప్రోడక్ట్ తీసుకుంటే వాళ్ళు స్కాన్ చేస్తారు ఫస్ట్. సో స్కాన్ ఈజ్ నథింగ్ బట్ దాని మీద కొన్ని స్ట్రైప్స్ ఇట్లా లైన్స్ ఉంటాయి. ఈ లైన్స్ని వాళ్ళు ఏంటంటే ఒక డివైస్ ఉంది, స్కానర్ డివైస్ని యూజ్ చేసి స్కాన్ చేస్తే ఈ లైన్స్కి సంబంధించిన కోడ్ అనేది ఆ మెషిన్లో ఏంటంటే రీడ్ అయిపోయి ఓకే ఆ ప్రోడక్ట్ యొక్క ఏమంటారు ఎంఆర్పి ప్రైస్, దాని క్వాలిటీ అన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి సిస్టంలో. సో ఇక్కడ ఏంటి అని అంటే మనము ఈ కోడ్ని స్కాన్ చేస్తున్నాం, దేన్ని యూజ్ చేసి స్కానర్, దట్ ఈస్ ఏం స్కానరు, బార్కోడ్ రీడర్ అనేది ఒక స్కానర్ అనమాట. సో మనము ఇన్పుట్ ఇస్తున్నాం దానికి, ఎస్ఆర్ను మనం ఇన్పుట్ ఇస్తేనే కదా అది తీసుకునేది. సో ఇది ఇన్పుట్ తీసుకుని ఆ తర్వాత అవుట్పుట్ ఇస్తుంది. ఫస్ట్ ఇన్పుట్ తీసుకుంటుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే ఇన్పుట్ డివైజెస్ కిందకి వస్తుంది అనమాట. ఓకేనా, మనం ఇవ్వకపోతే అది తీసుకోదు కదా, అంటే మనం స్కాన్ చేయకపోతే అది తీసుకోదు కదా. సో ఈ స్కాన్ చేసినాక ఇచ్చేది అది వేరండి. ఫస్ట్ స్కాన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటారు అంటే ఇన్పుట్ డివైస్ కిందకి కేటగరైజ్ చేసిండు. ఓకేనా, ఆన్సర్ చూడండి, బార్కోడ్ రీడర్ ఈజ్ ఏ ఇన్పుట్ డివైస్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది సమూహాలలో ఇన్పుట్ పరికరాలను మాత్రమే కలిగింది ఏది? సో టోటల్ ఇన్పుట్ డివైజెసే ఉండాలి, అవుట్పుట్ డివైజెస్ ఉండొద్దు. మౌస్ని యూజ్ చేసి ఇన్పుట్ ఇస్తారా? ఎస్, ఇన్పుట్ డివైస్ కదా అది. ఓకే, కీబోర్డ్ అనేది కూడా ఇన్పుట్ డివైస్. మానిటర్ అనేది డిస్ప్లే అండి, అంటే మనం ఏదైతే ప్రాసెసింగ్ చేసి అవుట్పుట్ చూడాలనుకుంటామో దాన్ని డిస్ప్లే చేస్తుంది కాబట్టి ఇది అవుట్పుట్ డివైస్. ఇవి రెండు ఇన్పుట్ డివైస్, కానీ మనకి మొత్తం ఏం కావాలి, ఓన్లీ ఇన్పుట్ డివైజెసే ఉండాలి. ఓకే, మౌస్ అనేది మళ్ళీ సేమ్ ఇన్పుట్ డివైస్. ఏదైనా టూల్ని సెలెక్ట్ చేయాలన్నా దానికోసం ఇన్పుట్ ఇవ్వాలి కదా, సెలెక్ట్ చేయకపోతే అది సెలెక్ట్ అవ్వదు. కీబోర్డ్ కూడా ఇన్పుట్ డివైస్. ప్రింటర్ అనేది అవుట్పుట్ డివైస్ అండి. మనకేంటి, ఫర్ సపోజ్ మన దగ్గర ఏదైనా ఒక డాక్యుమెంట్ ఆర్ ఫైల్ ఉంది, దాన్ని మనకి హార్డ్ కాపీ ఆర్ సాఫ్ట్ కాపీలో అయితే డిస్ప్లేలో చూపిస్తుంది, హార్డ్ కాపీ అని అంటే పేపర్ ఫార్మాట్లోకి వస్తుంది. సో బయటకు వస్తుంది, అంతా అయిపోయిన తర్వాత చూపిస్తుంది కాబట్టి దాన్ని ఏంటి, అవుట్పుట్ డివైస్. ఓకేనా, మౌస్ మళ్ళీ సేమ్ ఇన్పుట్ డివైస్, కీబోర్డ్ ఇన్పుట్ డివైస్. ప్లాటర్ అండి, ప్లాటర్ అని అంటే ఏంటి, నార్మల్గా ఫ్లెక్స్ ప్రింటింగ్ అట్లాంటి వాటికి యూజ్ చేస్తారు చూడండి, ఇది ప్లాటర్ అనమాట. ఫ్లెక్స్లు లేకపోతే ఇంకేంటండి, ఫ్లెక్స్లు మెయిన్గా అయితే ఫ్లెక్స్లు అండి. ఫ్లెక్స్లు ఇంకా అంటే అది ఒక వన్ టైప్ ఆఫ్ ప్రింటర్, కాకపోతే 3D ప్రింటర్ అనమాట. ఓకేనా, సో అట్లాంటి ప్రింటర్ అంటే అది కూడా అవుట్పుట్ డివైస్. ఇక్కడ చూడండి, మౌస్ ఇన్పుట్ డివైస్, ఇన్పుట్ ఇస్తాం మౌస్ని యూజ్ చేసి, ఏదైనా టూల్ని సెలెక్ట్ చేస్తాము. ఓకేనా, కీబోర్డ్ ఇన్పుట్ డివైస్, టెక్స్ట్ని ఇస్తాము. స్కానర్ ఏంటండి, మనం ఏదైనా ఇమేజ్ అయినా ఏదైనా పేపర్ ఉందనుకోండి దాన్ని స్కాన్ చేస్తేనే, ఇంతకుముందు చూసిండ్రు కదా బార్కోడ్ రీడర్, ఇక్కడ ఒక ఇమేజ్ ఉంది ఇట్లా లైన్స్ తోటి, దాన్ని స్కాన్ చేస్తున్నాం అంటే ఇన్పుట్ ఇస్తున్నాం కాబట్టి ఇది ఇన్పుట్ డివైస్. సో అన్నిట్లలో మనకి ఇన్పుట్ ఉన్నది ఏంటండి, డి, ఆప్షన్ డి, మౌస్ కీబోర్డ్ స్కానర్. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఇది ఇన్పుట్ డివైస్, ఇది ఇన్పుట్ డివైస్, ఇది కూడా ఇన్పుట్ డివైస్. ఓకేనా, ఏపీ మరియు తెలంగాణలో #1 కోచింగ్ సెంటర్ హరీష్ ది బెస్ట్ అకాడమీ డిజిటల్ బోర్డుపై అందిస్తోంది స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. హరీష్ అకాడమీ 10వ వార్షికోత్సవం సందర్భంగా అన్ని ఆన్లైన్ కోర్సులపై అందిస్తోంది భారీ డిస్కౌంట్. ఈ ఆఫర్ సెప్టెంబర్ 5 నుండి సెప్టెంబర్ 10 వరకు మాత్రమే. త్వరపడండి మరి. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. నెక్స్ట్ క్వశ్చన్, హెచ్టిటిపి యొక్క పూర్తి రూపం ఏమిటి అంటే హెచ్టిటిపి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటున్నారు. సో హెచ్టిటిపిని ఏంటి, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోటైప్ అంటారా, హెక్సాగోనల్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటారా, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటారా, హెక్సాగోనల్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాలా? సో దీని అబ్రివేషన్ వచ్చేసి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అండి, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్.
ఓకేనా, హెచ్టిటిపి యొక్క ఫుల్ ఫామ్ అనమాట అది. నెక్స్ట్ క్వశ్చన్, డెస్క్టాప్ కంప్యూటర్స్ని ఇలా కూడా అంటారు. డెస్క్టాప్ కంప్యూటర్స్ నాన్న మైక్రో కంప్యూటర్స్లలో డెస్క్టాప్ కంప్యూటర్స్ ఉంటాయి, ల్యాప్టాప్స్ ఉంటాయి, ల్యాప్టాప్ కంప్యూటర్స్ ఉంటాయి, అండ్ స్టిల్ హ్యాండ్ హెల్డ్ కంప్యూటర్స్ ఉంటాయి, అండ్ నెక్స్ట్ మొబైల్ ఫోన్స్ ఉంటాయి. ఇవి రెగ్యులర్గా అందరు యూజ్ చేసే కంప్యూటర్స్ అండ్ చాలా అంటే కాస్ట్ కూడా అంత ఎక్కువేమి ఉండదు, తక్కువే ఉంటుంది. ఓకే, సో ఈ మైక్రో కంప్యూటర్స్లో మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు కాస్ట్ అంటే మినీ కంప్యూటర్స్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అండ్ నెక్స్ట్ సూపర్ కంప్యూటర్స్ వీటన్నిటితో కంపేర్ చేసినప్పుడు వీటి కాస్ట్ అనేది మీడియంలో ఉంటుంది. ఓకేనా, సో ఈ మైక్రో కంప్యూటర్స్ని మళ్ళీ 4 పార్ట్స్ ఉన్నాయి, అంటే 4 టైప్స్ ఉన్నాయి. డెస్క్టాప్ కంప్యూటర్స్ అని, ల్యాప్టాప్స్ అని, హ్యాండ్ హెల్డ్, మొబైల్ ఫోన్స్ అని. ఓకేనా, ఈ డెస్క్టాప్ కంప్యూటర్స్ని ఇంకేమంటారు అని మనకు క్వశ్చన్. డెస్క్టాప్ కంప్యూటర్స్ని పామ్ టాప్స్ అంటారా? పామ్ టాప్స్ అంటే చేతిలో పట్టుకునే హ్యాండ్ హెల్డ్ కంప్యూటర్స్ అవుతాయా? కాదు. ఓకేనా, పామ్ టాప్స్ అంటే హ్యాండ్ హెల్డ్ కంప్యూటర్స్, ఇది కాదు. నెక్స్ట్ ల్యాప్టాప్స్ అని అంటే నోట్బుక్ సైజ్లో ఉంటాయి. ఇవి ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు అనమాట. నోట్బుక్ కంప్యూటర్స్ ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. దీనికి డెస్క్టాప్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే దీనికి బ్యాటరీ ఉంటుంది, రీఛార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. అంటే బ్యాటరీని పెట్టి మనం ఏం చేస్తామంటే దీనికి బ్యాటరీని ఫుల్ చేసుకుంటాం. ఓకేనా, సో ఇవి ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ కిందకి రావు. ఓకేనా, సో మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. అది ఓన్లీ బిజినెస్ ఆర్గనైజేషన్స్లలో మాత్రమే యూజ్ చేస్తారు. ఓకేనా, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్. సో ఇది కాదు. సో డెస్క్టాప్ కంప్యూటర్స్ని ఇంకేమంటారు? పీసీ అంటారు, పర్సనల్ కంప్యూటర్ అని కూడా అనొచ్చు. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి పర్సనల్ కంప్యూటర్. ల్యాప్టాప్స్ని ఇంకేమంటారు? నోట్బుక్ సైజ్లో ఉంటుంది. అండ్ వీటిలో దీంతో కంపేర్ చేస్తే దీంట్లో ఏంటి అని అంటే దీన్ని ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు. అండ్ దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ బ్యాటరీ ఉంటుంది, దీనికి పవర్ సప్లై ఖచ్చితంగా ఉండదు. దీంట్లో బ్యాటరీ ఒకసారి ఛార్జ్ చేసుకున్నాము అని అంటే దాన్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. పామ్ టాప్స్ అంటే చేతిలో పట్టేంత సైజ్ ఉంటాయి. పామ్ ఈజ్ నథింగ్ బట్ అరచేతిలో పట్టేంత సైజ్లో ఉండే కంప్యూటర్స్. సో ట్యాబ్లెట్ కంప్యూటర్స్ ఉంటాయి చూడండి, అవి దీని ట్యాబ్స్ ఉంటాయి చూడండి, అవి పామ్ టాప్స్ కిందకి వస్తాయి. కాకపోతే ఇవి మెయిన్లీ కొన్ని ఫంక్షన్స్కి మాత్రమే యూజ్ చేస్తారు, అంటే స్పెషల్ ఫంక్షన్స్కి, క్యాలిక్యులేటర్ అండ్ ఫోన్ బుక్ అట్లాంటి వాటికి. అదే మొబైల్ ఫోన్స్ అంటే దీన్ని కొన్ని ఏమంటారు కాల్స్ వచ్చినప్పుడు మొబైల్ ఫోన్స్ లాగా యూజ్ చేయొచ్చు. అదే కాల్ మాట్లాడిన తర్వాత మినీ కంప్యూటర్ లాగా గూగుల్ క్రోమ్ అంటే ఇంటర్నెట్కి కనెక్ట్ చేసుకొని అన్నీ ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. సో 2 విధాలుగా పనిచేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? డెస్క్టాప్ కంప్యూటర్స్ని ఇలా కూడా అంటారు, ఏమంటారండి? పీసీ, పర్సనల్ కంప్యూటర్ అని కూడా అంటారు. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్లో ఉపయోగించే చిప్ దేనితో తయారు చేయబడుతుంది? ఓకేనా, కంప్యూటర్లో చిప్ ఉంటుంది కదా, ఆ చిప్ అనేది దేనితో తయారు చేయబడి ఉంటుంది? ఏ మెటీరియల్ తోటి? క్రోమియమా, ఐరన్ ఆక్సైడా, సిలికానా, ఏది కదా? సో మ్యాక్సిమం ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ సిలికాన్ తోటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారండి. ఓకేనా, సిలికాన్, ఆన్సర్ వచ్చేసి సిలికాన్. నెక్స్ట్, మదర్ బోర్డ్లో చిప్ కోసం ఏర్పాటు చేసిన కనెక్షన్ పాయింట్లని ఏమంటారు? సో మదర్ బోర్డ్లో చిప్స్ మధ్యలో కనెక్షన్స్ ఉంటాయి కదా, ఆ కనెక్షన్స్ని ఏమంటారు అని అంటే, ఈ కనెక్షన్స్ని ఏమంటారు అంటే మదర్ బోర్డ్లో ఉండే కనెక్షన్స్ని, చిప్స్ల మధ్యలో ఉండే కనెక్షన్స్ని ఏమంటారు? సాకెట్స్ అంటారండి. స్లాట్స్ అంటారా, సాకెట్స్ అంటారా, పోర్ట్స్ అంటారా, లైన్స్ అంటారా, ఇది కదా? ఆన్సర్ వచ్చేసి సాకెట్స్. సో మదర్ బోర్డ్లో కనెక్ట్ చేసేదాన్ని ఏమంటారు? చిప్స్ని కనెక్ట్ చేసేదాన్ని ఏమంటారు? సాకెట్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్లో ఏసీ కరెంట్ను డీసీ కరెంట్గా మార్చేది ఏది? కంప్యూటర్కి ఇచ్చే కరెంట్ ఏంటి అంటే ఫస్ట్ మనం ఏసీ కరెంట్ ఇస్తాము, దాన్ని డీసీలోకి కన్వర్ట్ చేస్తుంది. ఆ కన్వర్ట్ చేయడానికి ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది. ఆ ఎక్విప్మెంట్ ఏంటి? పోస్టా, పవర్ ఆన్ సెల్ఫ్ టెస్టా, అడాప్టరా, ర్యామా, రీడ్ ఓన్లీ మెమరీయా, ఆర్ ఎస్ఎంపిఎస్, స్విచ్ మోడ్ పవర్ సప్లై. ఆన్సర్ వచ్చేసి స్విచ్ మోడ్ పవర్ సప్లై అండి. స్విచ్ మోడ్ పవర్ సప్లై అనేది ఈ డివైస్ అనేది మనకి ఏసీ కరెంట్ని డీసీ కరెంట్ లాగా, అంటే ఆల్టర్నేట్ కరెంట్ని డైరెక్ట్ కరెంట్ లాగా చేంజ్ చేస్తుంది, కన్వర్ట్ చేస్తుంది.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ యొక్క ప్రాథమిక నిర్మాణం అభివృద్ధి చేసింది ఎవరు? ఓకేనా, అంటే కంప్యూటర్ యొక్క ఆర్కిటెక్చర్ ఉంటుంది కదా, ఆర్కిటెక్చర్ని డెవలప్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు క్వశ్చన్లో. సో చార్లెస్ బాబేజ్ కాదండి, ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ ఈయన. బ్లైజ్ పాస్కల్, ఈయన ఏం ఇన్వెంట్ చేసిండంటే యాడింగ్ మిషన్ అండ్ పాస్కల్ కంప్యూటర్ని ఇన్వెంట్ చేసిండు. గోల్డెన్ మూర్ ఏం చేసిండంటే ఈయన ఇంటెల్ కంపెనీ ఉంటుంది కానీ ఇంటెల్ కంపెనీకి ఫౌండర్, అంటే మదర్ బోర్డ్ కంపెనీ ఉంటుంది కదా, ఆ మదర్ బోర్డ్ కంపెనీకి ఈయన ఫౌండర్ అనమాట. ఓకేనా, సో జాన్ వాన్ న్యూమన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో కంప్యూటర్ యొక్క ఆర్కిటెక్చర్ని డెవలప్ చేసింది ఎవరు అంటే జాన్ వాన్ న్యూమన్ అనమాట. ఆన్సర్ సి, జాన్ వాన్ న్యూమన్ ఈ పర్సన్ కంప్యూటర్ యొక్క ఆర్కిటెక్చర్ని డెవలప్ చేసింది. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ వైడ్ వెబ్ని తయారు చేసింది ఎవరు? వరల్డ్ వైడ్ వెబ్ని తయారు చేసింది ఎవరు? సో ఆప్షన్ ఏ టిమ్ బర్నర్లీ, ట్యూమ్ బర్నర్లీ, టోమ్ బర్నర్లీ, ఏది కాదు. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం ఈ క్వశ్చన్. టిమ్ బర్నర్లీ అనే అతను వరల్డ్ వైడ్ వెబ్ ఓకేనా మేడ్ చేసిండు, అంటే తయారు చేసిండు అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, రోమ్లో నిల్వ చేయబడిన ప్రోగ్రామ్లని ఏమంటారు? రోమ్లో ఉండే ప్రోగ్రామ్స్ని ఏమంటారు? సాఫ్ట్వేర్ అంటారా, హార్డ్వేర్ అంటారా, ఫర్మ్వేర్ అంటారా, పైవన్నీయా, ఏవి కాదు. సాఫ్ట్వేర్ అంటే అన్ని ప్రోగ్రామ్స్ని కలిపితే సాఫ్ట్వేర్ అంటారు. రోమ్లో ఉండే ప్రోగ్రామ్స్ని మాత్రమే ఏమంటారు అనేది క్వశ్చన్. హార్డ్వేర్ అంటే కానే కాదు, కీబోర్డు మౌస్ అంటే టచబుల్ డివైజెస్ని హార్డ్వేర్ అంటారు, ప్రోగ్రామ్ అన్నారు ఇక్కడ. సో సంబంధమే లేదు. పైవన్నీయా, ఇది కాదు. పైవన్నీ అయ్యే ఛాన్స్ లేదు, ఏవి కాదు అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే 2 కట్ అయినాయి ఆల్రెడీ. ఓకేనా, 2 కాదని తెలిసింది. సో రోమ్లో ఉండే ప్రోగ్రామ్స్ని ఏమంటారు? ఫర్మ్వేర్ అంటారు. రోమ్కి ఇంకొక నేమ్ ఏంటి? ఫర్మ్వేర్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, ఫర్మ్వేర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, సిస్టమ్ యూనిట్ యొక్క ప్రధాన సర్క్యూట్ బోర్డు ఏమిటి? అంటే మెయిన్ సర్క్యూట్ బోర్డ్ ఇన్ ద సిస్టమ్ ఏంటి అంటున్నారు. సో మెయిన్ సర్క్యూట్ బోర్డ్ ఏంటి? కంప్యూటర్ ప్రోగ్రామా, కంట్రోల్ యూనిటా, మదర్ బోర్డా, ర్యామా? ఆల్రెడీ ఇక్కడ బోర్డ్ అని ఉంది కాబట్టి దట్ ఈస్ మదర్ బోర్డ్. ఓకేనా, కంప్యూటర్ ప్రోగ్రాము సర్క్యూట్ బోర్డ్ అసలే కాదు. ఓకేనా, ప్రోగ్రామ్స్ అనేది సర్క్యూట్ ఉంటుందా? ఉండదు. కంట్రోల్ యూనిట్ కాదు. ర్యామ్ అనేది మెమరీ. సో మదర్ బోర్డ్ అనేది మెయిన్ సర్క్యూట్ బోర్డ్ ఆఫ్ ది కంప్యూటర్. ఈ మదర్ బోర్డ్ని ఏమంటారంటే మెయిన్ సర్క్యూట్ బోర్డ్ ఆర్ ప్రింటర్ సర్క్యూట్ బోర్డ్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, ఆన్సర్ వచ్చేసి మదర్ బోర్డ్. ఓకేనా, ఇట్లా ఉంటుంది మదర్ బోర్డు. దీన్ని మెయిన్ సర్క్యూట్ బోర్డ్ ఆర్ ప్రింటర్ సర్క్యూట్ బోర్డ్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, డెస్క్టాప్లో ఉండే చిన్న గ్రాఫిక్స్ని ఏమంటారు? ఓకే, ఇన్సేపు డిస్కస్ చేసినాం కదా మనము, డెస్క్టాప్ మీద చిన్న చిన్న ఇట్లా బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి, మై కంప్యూటర్స్ అని. ఓకేనా, అండ్ ఇంకేంటి గూగుల్ క్రోమ్ అని, మొజిల్లా ఫైర్ ఫాక్స్ అని, ఇట్లా మనకి పిక్చర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ పిక్చర్స్ని ఏమంటారు? విండో అంటారా, లోగో అంటారా, ఐకాన్ అంటారా, పిక్చర్స్ అంటారా, ఏది కదా. సో ఇట్లా కనిపించే ఈ పిక్చర్స్ని ఏమంటారు అంటే ఐకాన్స్ అంటారు. ఏమంటారు? ఐకాన్స్ అంటారు. చూడండి ఆన్సర్, ఐకాన్స్. ఇట్లా మై డాక్యుమెంట్స్, మై కంప్యూటర్, మై నెట్వర్క్, ఓకేనా, రీసైక్లింగ్ బిన్ అంటే ఆ పిక్చర్స్ని ఏమంటారు? ఐకాన్స్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ బయోస్ దేనిలో నిల్వ చేయబడుతుంది? బయోస్ అంటే బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. ఓకేనా, బయోస్ అనేది ఎందులో ఉంటుందని చెప్పినాను? బయోస్ అనేది రోమ్లో స్టోర్ అయి ఉంటుంది. రోమ్లో కొన్ని ప్రోగ్రామ్స్ సేవ్ అయి ఉంటాయి, అది మ్యానుఫ్యాక్చరర్ చేస్తారు. వీటిని మనము ఏంటండి ఎరేజ్ చేయలేము అని ఆల్రెడీ చెప్పినాను. ఇది ఒక సెమీ కండక్టర్ మెమొరీ. ఇది దీంట్లో పవర్ సప్లై పోయినా కూడా ఇందులో ఉన్న ప్రోగ్రామ్స్ మాత్రం పోవు. ఆ ప్రోగ్రామ్స్ ఏంటి అని అంటే బయోస్కి సంబంధించిన ప్రోగ్రామ్స్. ఈ బయోస్ ఏం చేస్తుంది? సిస్టమ్ ఆన్ కాగానే ఫస్ట్ అది మేల్కొని మిగతా హార్డ్వేర్ డివైజెస్ని నిద్ర లేపుతుంది. సో అలా లేపాలి, అలా చేయాలి అని అంటే దీనికి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ ఉండాలి కదా. ఆ ప్రోగ్రామ్ ఎక్కడ ఉంటుంది? రోమ్లో ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ని ఏమంటారు? ఫర్మ్వేర్ అంటారు. ఓకేనా, ఫర్మ్వేర్ అంటారు. ఫర్మ్వేర్ సాఫ్ట్వేర్ అంటారు. ఓకేనా, ఇది. సో ఈ రోమ్లో ఉన్న డేటాని మనం ఎరేజ్ చేస్తామా అంటే నార్మల్గా ఎవ్రీ టైం ఇప్పుడు ఒకవేళ కరెంట్ పోయింది అనుకోండి, పవర్ సప్లై తీసేసినాం అనుకోండి,
ఈ రోమ్లో ఉన్న ప్రోగ్రామ్ అనేది ఎరేజ్ అయితే మన సిస్టమ్ నెక్స్ట్ టైం ఆన్ కావద్దు. ఎందుకంటే బయోస్ ఫస్ట్ ఏంటి బూటింగ్ జరుగుతూ ఉంటుంది, అందులో ఉన్న ఫైల్స్ని అది లేసి మిగతా హార్డ్వేర్ని లేపి అందులో ఉన్న ఫైల్స్ అన్నింటినీ హార్డ్వేర్లో ఉన్న ఫైల్స్ అన్నింటినీ ర్యామ్లోకి తీసుకొస్తుంది. అది తీసుకొచ్చి ఆ పని అంతా చేసేది ఎవరు? ఈ బయోస్. ఓకేనా? ఈ బయోస్ లేకపోతే ఎవ్రీ టైం ఆ బూటింగ్ ప్రాసెస్ అనేది జరగదు కదా. కాబట్టి బయోస్లో ఉన్న డేటా అనేది ఎప్పుడు కూడా అంటే రోమ్లో ఉన్న డేటా అనేది ఎప్పుడు కూడా ఎరేజ్ అవ్వదు. అది ఒక్కసారి మ్యానుఫ్యాక్చరర్ ప్రోగ్రామ్ అనేది దాంట్లోకి ఏమంటారు రోమ్ చిప్లోకి ఇన్బిల్డ్ చేసిండు అని అంటే దాన్ని మళ్ళీ తీయడం అనేది జరగదు. అదే మనము ఇంకొక హార్డ్ డిస్క్ ఉంటుంది. హార్డ్ డిస్క్ కూడా పర్మనెంట్ స్టోరేజ్ మెమరీ, అది నాన్ వాలటైల్ మెమరీ అది కూడా. కాకపోతే దీని యొక్క కెపాసిటీ ఏమో తక్కువ ఉంటుంది, దీని కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. కానీ దీన్ని మనం ఎరేజ్ చేసుకోవచ్చు యూజర్ అనే పర్సన్. ఓకేనా? యూజర్ దీనికి దానికి రోమ్కి హార్డ్ డిస్క్కి డిఫరెన్స్ ఏంటి అంటే రోమ్ చిప్లో ఉండే డేటాని ప్రోగ్రామ్ అనేది ఎవరు ప్రోగ్రామర్ మాత్రమే ఏంటండి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాడు. యూజర్ వీటిని ఎరేజ్ కానీ ఎడిట్ కానీ ఏది చేయలేడు. అదే హార్డ్ డిస్క్లో అనుకో యూజర్ ఏవైతే ఫైల్స్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటాడో వాటిని సేవ్ చేయాలనుకుంటాడో అవన్నీ కూడా మనం హార్డ్ డిస్క్లో సేవ్ అవుతాయి అన్నమాట. ఫర్ సపోజ్ నేను ఒక ఇంపార్టెంట్ ఫైల్ని ఒక 50 పేజెస్ ఫైల్ని క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసుకొని మళ్ళీ పవర్ సప్లై పోకముందే దాన్ని ఏం చేస్తున్నాను, ఫస్ట్ సేవ్ చేసి పెట్టుకున్నాను. ఈ సేవ్ అంతసేపు క్రియేట్ చేసి దాని మీద వర్క్ చేసినంతసేపు అది ర్యామ్లో వర్క్ అవుతుంటుంది, ర్యామ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే నేను దాన్ని సేవ్ చేసినానో అది ఇమీడియట్గా హార్డ్ డిస్క్లోకి జంప్ అవుతుంది. ఓకేనా? మళ్ళీ నేను ఎప్పుడైతే అప్పుడు పవర్ ఆగిపోయింది అనుకోండి, మళ్ళీ తర్వాత పవర్ వచ్చినాక నేను ఆన్ చేసి నా ఫైల్ నేమ్ ఫర్ సపోజ్ హరీష్ అకాడమీ అని ఇచ్చినాను అనుకోండి, ఫైల్ నేము అది హరీష్ అకాడమీ అని ఇచ్చి సేవ్ చేసినాను. మళ్ళీ నెక్స్ట్ నేను సెర్చ్లోకి వెళ్ళి హరీష్ అకాడమీ అని టైప్ చేసాను అనుకోండి, అది వెంటనే మళ్ళీ వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు మళ్ళీ. ఓకేనా? ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు, ఆర్ డిలీట్ కావాల్స్తే డిలీట్ చేసుకోవచ్చు. అంటే హార్డ్ డిస్క్ అనేది కూడా ఒక పర్మనెంట్ స్టోరేజ్ మెమొరీయే. కాకపోతే ఇందులో యూజర్ అనేది ఆ డేటాని మోడిఫై అండ్ ఏంటంటే డిలీట్ చేసుకోవచ్చు. అదే రోమ్ అనేది కూడా పర్మనెంట్ స్టోరేజ్ మెమొరీ, కాకపోతే ఇందులో యూజర్ ఇన్వాల్వ్మెంట్ ఏది ఉండదు. యూజర్ ఎడిట్ చేయలేడు, డిలీట్ చేయలేడు, ఏం చేయలేడు. చేసేది ఎవరు? ఒకడు ఆయన ఎవరు? మ్యానుఫ్యాక్చరర్. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్ చూడండి, కంప్యూటర్లో బయోస్ అనేది ఎందులో నిల్వ చేయబడుతుంది? బయోస్ అనేది ఎక్కడ ఉంటుంది? రోమ్లో ఉంటుంది. ర్యామ్లో ఉండదు, హార్డ్ డిస్క్లో ఉండదు, ఫ్లాపీ డిస్క్లో ఉండదు, రోమ్లో ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి రోమ్. సో ఈ చిప్లో ఉంటుందన్నమాట బయోస్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రింటర్ యొక్క అవుట్పుట్ నాణ్యతను ఎందులో కొలుస్తారు? అంటే ప్రింటర్ యొక్క రెజల్యూషన్ని ఎందులో, ఓకేనా, అంటే అవుట్పుట్ క్వాంటిటీని ఎందులో కొలుస్తారు అని అంటే డాట్స్ పర్ స్క్వేర్ ఇంచా, డాట్స్ పర్ ఇంచా, డాట్స్ ప్రింటెడ్ పర్ యూనిట్ టైమా, ఏది కదా పైవన్నీయా. డాట్స్ పర్ ఇంచ్లో ప్రింటర్ యొక్క క్వాలిటీని మెజర్ చేస్తుంది. ఓకేనా? డాట్స్ పర్ ఇంచ్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో వాణిజ్య కంప్యూటర్ ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కమర్షియల్ కంప్యూటర్? సో కమర్షియల్గా ఫస్ట్ బయటకు వచ్చిన కంప్యూటర్ నేమ్ ఏంటి అని అంటే ఇనియాకా, ఎడ్సాకా, యూనివాకా, ఎడ్వాకా. యూనివాక్ ఈజ్ ద ఫస్ట్ కమర్షియల్ కంప్యూటర్. సో ఫస్ట్ కమర్షియల్ కంప్యూటర్ ఏంటి అని అంటే యూనివాక్ కంప్యూటర్. దీని అబ్రివేషన్ వచ్చేసి యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్. దీన్ని అమెరికాలో ఇన్వెంట్ చేసిండ్రు. దీన్ని ఎవరు అంటే జేపీ ఎకర్ట్స్ అండ్ మ్యూచ్లీ. ఓకేనా? జేపీ ఎకర్ట్స్ అండ్ మ్యూచ్లీ అనే సైంటిస్టులు అమెరికాలో ఈ యూనివాక్ 1 అనే కంప్యూటర్ని డెవలప్ చేసిండ్రు. ఓకేనా? యూనివాక్ అబ్రివేషన్ ఏంటి అని అంటే యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్. ఫస్ట్ కమర్షియల్గా బయటకు వచ్చిన కంప్యూటర్ ఏంటి అని అంటే యూనివాక్ కంప్యూటర్. ఓకేనా? సో ఇది చూడండి, యూనివర్సల్ ఆటోమేటిక్ కంప్యూటర్. ఓకేనా? నెక్స్ట్, కింది 4 సరి అయిన క్రమాన్ని గుర్తించండి. సరి అయిన క్రమాన్ని
ఫస్ట్ ప్రాసెసింగ్ చేసుకొని అవుట్పుట్ ఇచ్చి ఇన్పుట్ తీసుకొని స్టోరేజ్ చేసుకుంటుందా? ఫస్ట్ ప్రాసెస్ చేస్తుందా? ఇన్పుట్ ఇవ్వకముందు ఎక్కడి నుంచి ప్రాసెస్ చేసుకుంటుందండి? దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, ఫస్ట్ ఇన్పుట్ తీసుకుంటుంది. ఎస్, ఇన్పుట్ ఇస్తాము, ఆ తర్వాత అవుట్పుట్ ఇస్తుందా? ఇన్పుట్ ఇవ్వగానే ప్రాసెస్ ఎవరు చేయాలి, స్టోరేజ్ ఎవరు చేయాలి? కాదు. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ ప్రాసెస్ చేస్తుందా? డైరెక్ట్ నువ్వు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వకముందే డైరెక్ట్ ఇన్పుట్ ఇవ్వకముందే ప్రాసెస్ చేస్తుందా? ఇది కూడా రాంగ్. ఓకేనా? సో ఫోర్త్ ఆప్షన్ రిమైనింగ్ ఉన్నది ఒకటే, అదేంటిది? ఫోర్త్ ఆప్షన్. ఆ ఫోర్త్ ఆప్షన్ ఏంటో చూద్దాం. ఓకేనా? చూడండి. సో ఇన్పుట్, ఎగ్జాక్ట్లీ ఇన్పుట్ తీసుకుంటుంది. ఫస్ట్ ఇన్పుట్ ఇచ్చేస్తాం, ఆ తర్వాత దాన్ని ప్రాసెస్ చేస్తుంది, ఆ తర్వాత అవుట్పుట్ చూపిస్తుంది, చూపించిన తర్వాత సేవ్ చేసుకోవాలా లేదా అని అడుగుతుంది. ఓకే చూడండి అండి, ఇన్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ 2 × 3 = 2 అని ఇచ్చిన నేను. సో 2 అనేది ఒక ఇన్పుట్, ఇంటూ అండ్ 3 అనేది ఒక ఇన్పుట్. ఇవి 3 ఇన్పుట్. ఇదేమో ఏంటిది? అర్థమెటిక్. అండ్ ఇవి రెండు ఏంటి? అర్థమెటిక్ ఆపరేటర్. ఇవి రెండు కూడా డిజిట్స్. సో ఈ రెండు వెంటనే మల్టిప్లై చేయండి అని నేను ఇచ్చిన అనమాట ఇన్పుట్. అప్పుడు ఏం చేస్తుంది? ప్రాసెస్ చేసుకుంది. 2 × 3 పర్ఫామ్ చేస్తుంది. పర్ఫామ్ చేస్తే ఆన్సర్ వస్తుంది చూడండి, ఆన్సర్ 6 అని చూపిస్తుంది. ఓకేనా? చూపించిన తర్వాత నెక్స్ట్ సేవ్ చేయాలా లేదు, నేనేం చేస్తా? 6 చూపించగానే దాన్ని కట్ చేస్తా, అంటే ఆ ఫైల్ని క్లోజ్ చేస్తా, ఇంకా విండోని క్లోజ్ చేస్తా. అంటే అప్పుడు ఏం అడుగుతుంది? డూ యూ వాంట్ టు సేవ్ దిస్ ఫైల్ అని అడుగుతుంది. మీరు సేవ్ చేసుకుంటారా ఈ ఫైల్ అని అడుగుతుంది. సో ఎస్, మనం ఏం చేస్తాం? ఎస్ అని కొడతాం, అంటే అప్పుడు సేవ్ అవుతుంది. సో చూడండి, ఇన్పుట్ తీసుకొని ప్రాసెస్ చేసి అవుట్పుట్ చూపించిన తర్వాత సేవ్ చేసుకుంటాం. కొంతమందికి డౌట్ వస్తుందండి, ఇన్పుట్ తీసుకొని ప్రాసెస్ ఇచ్చిన తర్వాత సేవ్ చేసుకున్న తర్వాత అవుట్పుట్ అంటారు. సో వాళ్ళు ఎట్లా చెప్తారు అంటే, చూడండి, ఇన్పుట్ తీసుకుంటుంది, ప్రాసెస్ చేస్తుంది, సేవ్ చేస్తుంది అంటారు. ఓకే, మీరు అనేది ఏంటి అని అంటే, ఈ 2 and 3 అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంటూ సేవ్ అయినాయి కదా మేడం, వీటికి సమ్ ప్లేసెస్ కావాలి కదా ఈ ఆపరేటర్కైనా ఈ డిజిట్స్కైనా. అంటే ఈ స్పేసెస్ అనేది ర్యామ్లో అంటే టెంపరీగా ప్లేస్లలో వాటిలో సేవ్ అయి ఉంటాయి. ఓకేనా? సో కన్ఫామ్గా వచ్చే ఆన్సర్ అనేది మనకు అడుగుతుంది, దీన్ని మీరు సేవ్ చేసుకుంటారా లేదా, అదర్వైజ్ ఏమంటారండి, డూ యూ వాంట్ టు సేవ్ దిస్ ఫైల్ అని అడుగుతుంది. సో ఈ ఫైల్ని మీరు సేవ్ చేసుకుంటారా లేదా అంటే ఎస్ ఐ నీడ్, మనం ఎస్ అని ప్రెస్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది అంటే అది హార్డ్ డిస్క్లో సేవ్ అవుతుంది. ఎక్కడండి? హార్డ్ డిస్క్లో సేవ్ అవుతుంది. దీన్ని పర్మనెంట్ స్టోరేజ్ అనమాట. అంటే మళ్ళీ ఎప్పుడు మీరు ఓపెన్ చేసి చూసినా కూడా మీ ఫైల్ ఫర్ సపోజ్ 2 × 3 = 6 అనేది ఎప్పుడు కూడా మీకు కనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఇన్పుట్ తీసుకొని ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఇచ్చినాకనే సేవ్ అవుతుంది. ఓకేనా? దీస్ ఆర్ ద 50 క్వశ్చన్స్. ఓకేనా? ఈ 50 క్వశ్చన్స్ని మనము ఓకేనా ఈ వీడియోలో డిస్కస్ చేసినామండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ 50 క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం.